నెక్స్ట్ డేకి నా చేతికి గోరింటాకైతే ఇలా పండింది. కనుమ నెక్స్ట్ డే మా ఊర్లో పొంగల్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అందుకే రెడీ అయిపోయాను. ఇంతకీ నాలుగు ఎలా ఉందో కమెంట్ చేసేయండి. సాయితో ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వీడియోస్ తీసుకొని పోస్ట్ చేసి చాలా డేస్ అయింది. సో బయటికి వెళ్తాను ఫ్రెండ్స్ తో అన్నా కూడా అస్సలు వదలకుండా ఫస్ట్ వీడియోస్ అయితే తీసేసుకున్నాను. సడన్ గా కోల్డ్ ఇంకా కాఫ్ అయితే వచ్చింది. వాయిస్ లో ఏమన్నా డిఫరెన్స్ ఉన్నా ప్లీజ్ ఏమనుకోకండి. సాయిని వీడియో క్లిప్స్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పంపించలేదని లాస్ట్ కి దిగులు పడి ఇలా స్టెప్స్ పైన అయితే కూర్చున్నాడు. ఏంటో ఈ అబ్బాయిలు ప్రేమించిన రోజులు అమ్మాయితో పెళ్ళయ్యేంత వరకు తెగ పోరాడతారు. వన్స్ పెళ్ళవగానే వైఫ్ చుట్టూ తిరగడం మానేసి ఫ్రెండ్స్ చుట్టూ తిరగడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంత డ్రాస్టిక్ చేంజ్ అబ్బాయిలకు మాత్రమే పాసిబుల్ అవుతుంది అనుకుంటా. మీరేమంటారు? సాయి ఈ మధ్య వీడియోస్ లో స్టిల్స్ కూడా ఇస్తున్నాడు. ఎందుకు అని అడిగితే కామెంట్స్ లో బావా అని వస్తుంది కదా అందుకని చెప్పాడు. హస్బెండ్ ని కంట్రోల్ లో పెట్టడం స్టార్ట్ చేయాలని చెప్పి అప్పుడు అనిపించింది నాకు. ఇన్స్టా అండ్ యూట్యూబ్ వేరియేషన్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడతాం. ఒక చిన్న డౌట్ నాకు, ఇన్స్టాలో ఎక్కువ నెగిటివిటీ ఉంటుందా, యూట్యూబ్ లో ఎక్కువ నెగిటివిటీ ఉంటుందా? అంటే సేమ్ వీడియో ఇన్స్టా అండ్ యూట్యూబ్ లో పోస్ట్ చేసినప్పుడు ఎక్కడ ఎక్కువ నెగిటివిటీ వస్తుంది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఎందుకు అడిగాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.